ఇప్పుడు అన్నం కుక్కర్‌లో వండుకునే రోజులు ఇదివరకటికి మళ్ళీ గంజి వార్చే వాళ్ళు ఎంతమందున్నారో తక్కువే తెలీదు. లేదా అత్యసర పెట్టుకొని గంజితో సహా వండి తినేటటువంటి వాళ్ళు ఎంతమందున్నారో తెలీదు. కుక్కర్‌లో వచ్చిన తర్వాతన కుక్కర్‌లో పెట్టేసుకొని తినేసేయడం అలవాటయిపోతుంది. కొంతమందికేది ఇంటి తిండి తిందాం అనుకునేటటువంటి వాళ్ళకి. ఇప్పుడైతే షుగర్ పేషెంట్స్ కోసం ఒక చక్కటి కుక్కర్‌ని బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్‌లో ఆవిష్కరించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష కిట్ ఎండుమిర్చిని గోతాల్లోకి తొక్కే యంత్రాన్ని కనిపెట్టింది. సమస్య నుంచి ఉపశమనం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవడం, శారీరక శ్రమకు బదులుగా యంత్రాల వినియోగం కోసం ఉపయోగపడతాయట. మనం తీసుకునే ఆహారం శరీరంలో పిండి పదార్థాల రూపంలో జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిని పెంచే కొలమానమే గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ. జిఐ విలువ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతాయి. తెల్ల బియ్యంలో జిఐ విలువ ఎక్కువ. ఈ రైస్ కుక్కర్ బియ్యాన్ని స్మార్ట్గా ఉడికించడం ద్వారా జిఐని తగ్గిస్తుందట. చక్కెర వ్యాధిగ్రస్తులకే కాదు, ఊబకాయాన్ని నివారించాలన్న జీవక్రియ రేటు నియంత్రణలో ఉండాలని మనం తీసుకునే ఆహారంలో జిఐ విలువ అత్యంత ప్రధానం. ఇలా అందరికీ ఉపయోగకరంగా ఉండేలా ఈ స్మార్ట్ కుక్కర్ రూపొందించారు. ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా అన్నంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయడమే డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్ ప్రత్యేకత. ఇందులో వండిన అన్నం తింటే అరుగుదల నిదానంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుందట. శరీర బరువును నియంత్రణలో ఉంచుతుందట. అన్నం వండే సమయంలో ఎక్కువ నీటిని వాడటం ద్వారా అదనపు గంజిని ఈ కుక్కర్ తీసేస్తుందట. దీనివల్ల కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. అన్నాన్ని వేగంగా చల్లబరిచేలా చేసి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలకు తగ్గిస్తుందట. ఈ స్మార్ట్ కుక్కర్లో ఐఓటీ కంట్రోల్స్ ఉన్నాయి. మొబైల్ యాప్తో నియంత్రించవచ్చు. ఏఐతో కలిపి ఆల్గారిథం సమగ్రపరచడం ద్వారా రైస్ వేరియేటివ్, గంజి అన్నం నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, ఆవిరి సమయాలు నియంత్రించేలా మార్పులు కూడా చేయొచ్చట. త్వరలో ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని మార్కెట్లో విడుదల చేయబోతున్నట్టు శాస్త్రవేత్త సందీప్ రాజా ప్రకటించారు. అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది.